మనము ఎన్పి కుంట సోలార్కి సంబంధించిన అంశాలపైన అక్కడ రైతులు అందరూ ధర్నా చేస్తామంటే మా పార్టీ వాళ్ళు కూడా అక్కడ పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు కూడా రైతులు వైసీపీ వాళ్ళు పాల్గొన్నారు, సిపిఐ వాళ్ళు కూడా పాల్గొన్నారు. స్థానిక ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పవన్ తరుణ్ సూర్యనారాయణ, రాజారెడ్డి, ఇతర మా పార్టీ రైతు సంఘం నాయకులంతా పాల్గొనడం జరిగింది. దాని సమస్య ఏమంటే దాన్ని సోలార్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. పాల్గొన్నంత మాత్రాన సోలార్నంతా నేనే తెచ్చాను నేనే అని చెప్పాడు ఒక నాయకుడు, మళ్ళీ ఆయనే వ్యతిరేకిస్తూ ఉన్నాడని చెప్తున్నారని ఇది అసంబద్ధమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఇది ఎన్టీపీసీ దాంట్లో చెప్తున్నటువంటివి కూడా ఎన్టీపీసీ కూడా సక్రమంగా పలకడంలే. ఏం చెప్తున్నాడు దాన్ని ఎన్టీపీసీని ఎన్హెచ్పిసి అంటాడు. అదే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నీకు దీన్ని 2011లో మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు బాగా వినల్లా. వీన్ని ఈ విషయాలపైన మాట్లాడే సందర్భంలో బండవాళం ఎక్కువైంది కాబట్టి కొద్దిగా దీన్ని బాగా ఏం మాట్లాడుతున్నారు, ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ ఏ స్టాండ్లో ఉంది అనేటువంటి అంశాన్ని మీరు పరిశీలించాలి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో కూడా పోరాడిన వాళ్ళం. అంతకుముందు 14-19 మధ్యలో పోరాటాలు చేసిన వాళ్ళం. అంతకుముందు 2009 నుంచి 14 యూపీఏ 2 పైన పోరాడిన వాళ్ళం. అంటే మేము మా పోరాటాలు మా అస్త్రాలను కిందికి వేయడంలా. మీరేమంటామన్నారంటే మేము అధికారంలో ఉన్నప్పుడు పోరాడద్దు, నేను అధికారంలో ఉంటే ఇతరుల అధికారంలో ఉన్నప్పుడు మాత్రము మీరంతా పోరాటాలు బాగా చేయాలా అని చెప్తున్నారు. అదేమంటే ఇంకా చాలా మాట్లాడుతున్నారు వ్యక్తిగతమైన అంశాలు కూడా. ఏమంటే హైట్, ఎవరు హైట్ గురించి కొలుస్తా ఉన్నాడు? అమితాబ్ బచ్చన్. నువ్వు అమితాబ్ బచ్చన్ వచ్చి ఇతరుల హైట్ గురించి కొలిచినట్టుంది. నాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు మిత్రుడు ఒక ఆయన, ఏమంటా ఉన్నాడు ఆయన, నీ హైట్ ఆయన హైట్ ఒకటే కదా అని. నేను అని మళ్ళీ అమితాబ్ బచ్చన్ చెప్పినట్టుంది ఆయన చెప్తుంటేనే. కాబట్టి నాకెందుకు ఈ హైట్ల గురించి ఎందుకు వచ్చిందో అర్థం కాలే. మేము హైట్ ఎంత ఉన్నామనేది పక్కన పెడితే మేము స్థూలంగా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపైన విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తగా మొదలుపెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో 2004 మీరు రాజకీయాల్లోకి వచ్చే రోజుకే రాష్ట్ర ఏఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినాను. అప్పటికే ప్రపంచ దేశాలు అవి ఇవి కూడా తిరిగి వచ్చినాము. మాకు రాజకీయ అంశాలు బండువాలము ఏందనేది తెలుసు. తర్వాత ఈ ఎన్హెచ్పిసి ఆయన భాషలో ఎన్హెచ్పిసి, అది మాకు తెలిసింది ఎన్టీపీసీ. ఈ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2014కు ముందు 2011లో సిపిఐ నాయకత్వాన ఇక్కడ 14 సర్వే నంబర్లో 15,090 ఎకరాలు ఉందని చెప్పి గుర్తించింది సిపిఐ పార్టీని. ఆ రోజు భూ పోరాటంలో రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ భూ పోరాట కార్యక్రమం కొనసాగింది. ఆంధ్రజ్యోతిలో స్టేట్ ఫ్రంట్ పే ఐటమ్ 5,000 మంది గెలిచారు అక్కడ. తర్వాత కాంగ్రెస్ యూపీఏ 2 దీన్ని యురేనియం ప్రాజెక్టు అంటే ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పులివెందులో తీసుకొచ్చారు, రెండవది ఎన్పి కుంటలో తీసుకొచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాం. మా పార్టీ నారాయణ గారు పాల్గొన్నారు, అప్పట్లో రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడున్న రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లా నాయకుడు ఉన్నాడు ఈశ్వర, ఆయన పాల్గొన్నాడు. మా జిల్లా సెక్రటరీగా ఉన్న జగదీష్ పాల్గొన్నాడు. మా రామకృష్ణ కంటిన్యూగా అక్కడ జరిగిన ప్రతి కార్యక్రమానికి ఆయన వచ్చాడు. అక్కడ జరిగిన రైతు ఉద్యమం కానీ ఇతర అంశాలు కానీ అన్నింటిలో పాల్గొన్నాడు. తర్వాత మేము నాకు తెలిసి 2000 యురేనియం ప్రాజెక్టు ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఆ నిలుపుదల చేయడంలో జరిగిన ధర్నాలో ప్రతి ధర్నాలో సిపిఐ పార్టీనే ఉంది. మీరు లేరంటే మీరు కూడా పాల్గొన్నారు. దాంట్లో సిపిఎం కలిసి వచ్చింది, గేయానంద్ ఎమ్మెల్సీకి వచ్చాడు. సిపిఐ ఎంఎల్ పార్టీ పెద్దన్న చాకరి పెద్దన్న ఆయన పాల్గొన్నాడు. ఇండ్ల ప్రభాకర్ రెడ్డి న్యూ డెమోక్రసీ పార్టీ ఆయన పాల్గొన్నాడు ధర్నా చేస్తే. దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ పాల్గొన్నప్పటికీ కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపినటువంటిది మాత్రం సిపిఐ. మొదట 2011 ప్రారంభించి యురేనియం నిలుపుదల చేసే వరకు కూడా మా పోరాటమే కొనసాగింది. తర్వాత 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీపీసీ నాయకత్వాన ఆధ్వర్యంలో ఒక యురేనియం ఇది మన సోలార్ ప్రాజెక్టు తెస్తున్నామన్నారు. కానీ ఇక్కడ సోలార్ ప్రాజెక్టు మేము వ్యతిరేకించాలి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, రేపు కూడా వ్యతిరేకించాం. దీనిపైన గత ప్రెస్ మీట్లో నేను చెప్పే తేరు మరుసటి రోజులు ఇది ప్రపంచవ్యాప్తంగా దీని నుంచి డిఫెక్ట్స్ లేవని అన్నారు. కాబట్టి మేము కూడా రైతుల తరఫున రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించే దాంట్లో పోరాటాలే చేసాం తప్ప మేము ఇతర అంశాలను ఎక్కడ మీకు సోలార్ ప్లాంట్ వద్దని ఎప్పుడు చెప్పలేదే, ఎప్పుడు మాట్లాడలే.
ఇది ఒకటి. నుంచి 19 వరకు సోలార్ పనులు 250 నుంచి 500 మెగావాట్లు పని జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని పనులు జరిగాయి. కాబట్టి అవి ఏమేమి జరిగాయి అనేది మనం గత ప్రభుత్వ హయాంలో కూడా పోరాటాలు చేసాం. ఇసుకేమి, అక్కడ కంకరేమి అన్నీ చేసాం. ఇప్పుడు వాళ్ళందరూ మీతోనే కలిసి ఉంటా ఉన్నారు. ఆ ఇసుక దోలను కంకర దోలను నీకు ఎవరు అనేది తెలుసు. ఇప్పుడు మళ్ళీ మీరే మాట్లాడుతూ ఉన్నారు, వేదికల్లోకి వచ్చి వాళ్ళు అవి చేశారు ఇవి చేశారని. వాళ్ళేమో మీకు అజ్ఞాత మిత్రులుగా ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే కదా రైతుల పట్ల చిన్న చూపు తప్ప వేరేటిది కనపడ్డంలా. మూడవది వచ్చేసి ఆ ఫండ్స్. ఏం ఫండ్స్ అంటే ఆ ఫండ్స్ కూడా తప్పు చెప్తా ఉన్నారు. ఆ ఫండ్స్ ఉండేది అక్కడ LADF ఫండ్స్ అని. LADF అంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ప్రాధాన్యత ఏమంటే ఇది 70% ఆ మండలానికే ఖర్చు పెట్టాలి స్థానికంగా, 30% అనదర్ నాన్ లోకల్ ఏరియాలో ఖర్చు పెట్టచ్చు. దాంతోనే కదా మనం మీరు ఇక్కడ ఈద్గాలో కిందంతా చేసినటువంటి వర్క్స్. కాబట్టి ఇతర పనులు కూడా అవి కూడా ఆన్ టెండర్ మీదనే వేస్తాడు. ఆఫ్ టెండర్ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఆ అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఆఫ్ టెండర్ వేసి ఇతర వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు ఇవి అయిపోయినాయి పనులని. కాబట్టి ఇట్లాంటి లోపాలను కూడా సరిచేయాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం. మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఈ అంశాలపైన. తర్వాత ఈ సోలార్ ఎవరికి కలుపుతారు అని అడుగుతా ఉన్నా. ఎవరికి కలుపుతారు? పోరాటాలు చేసిన వాళ్ళక? పోరాటాలు చేసిన రైతుల దగ్గర ఎవరితో సింగల్ ఇప్పించుకోలే, సింగల్ టీ తాగలే. వాళ్ళు పోరాటాలే చేశారు, రైతులకు ఇప్పించారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం 3 డబ్బులు ఇప్పించారు. ఈరోజు ల్యాండ్ లీజ్ అనేది వచ్చింది. వస్తే అది అధికారులతో మాట్లాడతాం అది ఏ అంశాలు ఉన్నాయనేది. కానీ ఏం చెప్తున్నారు ఇప్పుడు, మీకు సోలార్తో ఏం పని, ప్రభుత్వ భూములతో ఏం పని? ప్రభుత్వ భూములతో ఏం పని ఉన్నప్పుడు మరి మీరెందుకు యురేనియంకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగిన మాతో పాటు ఎందుకు కలిశారు? మరి అప్పుడు కూడా ప్రభుత్వాలే కదా, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. మరి మీరెందుకు రోడ్లు ఎక్కారు? అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎందుకు రోడ్లు ఎక్కారు? మరి దానికి కూడా సిస్టమ్ ఉంది, అందుకే వాళ్ళు చూసుకుంటారు కదా. మరి మీరు ఎందుకు ఇవి రోడ్లు వైడ్ చేస్తామంటే కొడతంటే ఎందుకు రోడ్లు ఎక్కారు? మాకు అర్థం కావడం లేదు. అంటే మీరు అపోజిషన్లో ఉంటే రోడ్లు ఎక్కచ్చు, మీరు అధికారం లేకొచ్చి మీరు చేసే కార్యక్రమాలు ఎవరు రోడ్లు ఎక్కుతారంటే ఎట్లా రోడ్లు ఎక్కుతారు? ఏం పని ఉంది వీళ్ళకు? ఏం పని లేదు, పాట లేదు, బండువాలం లేదు. బండువాలం కావాల్సినంత ఉంది. ప్రతి అంశం మీద బండువాలం కావాల్సినంత ఉంది. అన్ని విషయాలపైన కూడా మాట్లాడతాం. ఇప్పటి నుంచి పోరాట కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఓట్లు సీట్ల గురించి మాట్లాడితే పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం చూశారు. మొన్న ఏం జరిగింది? ఓట్లుండే పార్టీలు ఏమయ్యాయి? ఓట్లున్న పార్టీలన్నీ ఏమయ్యాయి? హెలికాప్టర్లో వచ్చారు ఇక్కడ డిగ్రీ కాలేజ్ జరిగి. లేకపోతే హెలికాప్టర్ ప్యాడ్ పైన నిలబడ్డాం జెండాలు పట్టుకొని. ఆ NTPC అధికారులు ఢిల్లీకి వెళ్ళిపోయి వాళ్ళు అప్పుడున్న రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారికి నాకు లెటర్ రాశారు ఢిల్లీ నుంచి. ఏమంటే మేము రైతులకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది ప్రతి రూపాయి ఇప్పిస్తాం, వాళ్ళకి అన్యాయం జరగదు, మీరు వాళ్ళ తరఫున ఉండండి, మేము ఇప్పించే బాధ్యత రెవెన్యూ వాళ్ళతో తీసుకుంటాం. NTPC నుంచి ఫస్ట్ రెవెన్యూ వాళ్ళకు డబ్బులు డిపాజిట్ చేస్తామన్నారు. అప్పుడు కలెక్టర్ కోనా శశిధర్ గారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎడ్యుకేషనల్ కమిషనర్ ఉన్నారాయన, ఆయన కోనా శశిధర్ గారు. అక్కడ ఉన్న MRO ఆయన నాకు తెలిసి చనిపోయినాడు అనుకుంటా, అర్స్ట్రోక్ వచ్చి చనిపోయాడు కదా. తర్వాత RDO గారు రాజశేఖర్ గారు, తర్వాత లక్ష్మీకాంతం జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళ దగ్గరికి 100 సార్లు తిరిగాం. సరే రైతుల సమస్యను పరిష్కరించాం. 2013-14 భూసేకరణ చట్ట ప్రకారం ఎంత రావాలో కాంపెన్సేషన్ 1:3 ప్రకారం రైతులకు ఇప్పించాం. అదేమి ఎక్కడ కాంప్లికేషన్ లేదే, అది కంటిన్యూటీ అయ్యిందే. తర్వాత ఇప్పుడేమంటే మొన్న 3 రోజుల క్రితం వీళ్ళు పాల్గొన్నారు కాబట్టి ఒక నాయకుడు సోలార్ తెచ్చింది నేను ఎప్పుడు చెప్పలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో యురేనియం వ్యతిరేకించిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత 14 వచ్చింది. ఈ పదం చెప్పాము. దానికి మేము రైతులకు కూడా రైతులకు రావాల్సిన హక్కులపైన పోరాటం చెప్పామని కూడా చెప్పాము. తర్వాత అదైపోతే మిగిలినటువంటి అంశాల్లో కౌన్సిలర్గా పోటీ చేస్తే అన్నే ఓట్లు వచ్చాయి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా అన్నే ఓట్లు వచ్చాయి. నాకు ఎన్ని వచ్చాయో నీకు తెలుసు కదా. అప్పుడు 2014లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, దాని ఎఫెక్ట్ ఏమి డిఫెక్ట్ ఏమి తెలుసు కదా. మరి కొత్తగా ఎందుకు అవి ఎన్ని ఓట్లు వచ్చినాయి కౌంట్ ఎందుకు? మూడవది, ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు పెద్దన్నవారిపల్లికి వచ్చినప్పుడు మేము NTPC ఆధ్వర్యంలో మళ్ళీ సోలార్ విస్తరణ జరుగుతూ ఉందంటే ఆయనకి ఇచ్చాం మెమరాండం.
ఆయనకి ఇచ్చిన మెమరాండంలో ఏముందంటే బలవంతపు భూసేకరణ వద్దు, బలవంతపు భూసేకరణ ఉండకూడదు, రైతులతో మాట్లాడి వారికి మీటింగ్ పెట్టి ఏదైతే వాళ్ళు రెవెన్యూ యాక్ట్ ప్రకారమో రైతుల తరఫున గ్రీవెన్స్ మీటింగ్ పెడతారు, ప్రజాభిప్రాయ సేకరణ. ఈ మధ్య 100 మెగావాట్లకు ఎన్పీ కుంటూ ఒకటి శంకుస్థాపన చేశారు. మరి దాన్ని ప్రజలతో సమీకరణ చేయలే, ప్రజాభిప్రాయ సేకరణ చేయడం లే. ఎందుకు చేయలేదని అడిగారు అంతే. అక్కడ సిపిఐ పార్టీ వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, ప్రజలకు రావాల్సినటువంటి యొక్క డబ్బులకు సంబంధించి లీజులకు సంబంధించి ప్రజలతోనే ఒపీనియన్ కలెక్ట్ చేయాలి. దాన్ని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి అది రైతుల ఒప్పిదనంతో చేస్తారు. అది మరి అది జరగలేదని అడిగితే మీకెందుకు కులుకు, అది జరపండి, అది అధికార యంత్రాంగంగా జరిపేది మీరు కాదు కదా, దానికి కలెక్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ అధికార యంత్రాంగం ఉంది కదా, అది చేస్తారు. దానికి సంబంధించినటువంటి అంశం అది. మూడవది ఈ మధ్య కాలంలో ఈ సోలార్ రిలేటెడ్గా ఒక 10-11 కరెంటు ఫోన్లు బైపాస్ సర్కిల్లో వస్తూ ఉన్నాయండి. ఇది నాకు తెలిసి ఒక 5-6 నెలల క్రితం మాట అనుకుంటా. మేమే కలెక్టర్ని కలిసాం. ఒక 7-8 నెలల క్రితం కుటాగుల నుంచి రైతులు వచ్చారు నా దగ్గరికి. అలా 2-3 కరెంటు ఫోన్లు మారిస్తేనే బైపాస్ రోడ్ క్లియర్ అవుతుంది. కానీ సోలార్లో ఫండ్స్ ఉన్నాయని వీటిని కాంట్రాక్టర్ల ద్వారా ఖర్చు పెట్టించి ఈ కమిషన్ల కకృతి పడుతూ ఉన్నారు. మా పొలాలన్నీ నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. ఆ రోజు కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారే మన కదిరి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చారు. ఆయనకు ఓ మెమరాండం ఇచ్చాం, నీకు కూడా ఓ మెమరాండం ఇచ్చాం కదా, మరి రైతులకు సంబంధించిందే కదా అది. తర్వాత రైతులు ప్రభుత్వ భూములు ఉంటేనే పశువులు కొంటారా అని మాట్లాడుతూ ఉన్నాం. ఈ భారతదేశమే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. ఇది 140 కోట్ల మంది ప్రజానికి ఉన్నప్పటికీ కూడా ఈ పొద్దుటి కూడా జాతీయ స్థూల ఆదాయం అంతా కూడా జీడిపి హైయెస్ట్ వస్తూ ఉండేటువంటి యొక్క రంగం అగ్రికల్చర్. మనం ఏ గ్రామంలో కొని కదిరి నియోజకవర్గం కూడా అగ్రికల్చర్ బేస్డే. అగ్రికల్చర్ చిన్నదో పెద్దదో పంట పెట్టి రేషము, వేరుశనగ, కందులు, ఇతర పంటలు అన్నీ పెట్టి ఆ డబ్బులతోనే ఈ ప్రాంతంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మరి అసలు రైతులు ప్రభుత్వ భూములు ఉంటాయని తెలిసే కొంటారా, పశువులు అంటారు. అంటే రైతుల పట్ల అంత చిన్న చూపు ఎందుకు, రైతుల పట్ల అంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు? కాబట్టి ఈ అంశాలు కూడా మేము ఖండిస్తూ ఉన్నాం సిపిఐగా. తర్వాత రైతులను కించపరిచేటువంటి యొక్క అంశాలు కూడా మానుకోవాలని చెప్పి నేను కరెంటు పోలకు సంబంధించింది చూసా. ఎవరికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? రైతులు చేయట్లా, ఓట్లు వేసిన రైతులు చేయట్లా, బయట నుంచి వచ్చిన కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేసే పోతా ఉన్నారు. తర్వాత ఎన్టీపీసీకి సంబంధించి ఇప్పటికి కూడా సోలార్ అక్కడ 1500 మెగావాట్ లేదు, 14 సర్వే నంబర్లు, 1590 ఎకరాలు. దాంట్లో నిర్వహిస్తున్నటువంటి సంస్థ అది వైసీపీ గవర్నమెంట్లో రాలేదు మిత్రులారా. 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ప్రధానంగా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు పరిపాలించిన రాజకీయ పార్టీలు పక్కకు పోయాయి. కొత్త పార్టీ ఓట్లు వేశారు. ఈరోజు పక్కనలో బంగ్లాదేశ్ ఏమైంది? నేపాల్లో ఏం జరిగింది? ప్రధానమంత్రి భార్యను చంపేశారు. పోయి ప్రధానమంత్రిగా పనిచేసిన అతను మన జగన్నాథ్ కనాల్ అనే ఆయన ఇంటి పైన మొత్తం జనిజీ అంతా పోయి పడింది. ఈ అవినీతికి వ్యతిరేకమే, అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు. పక్కన శ్రీలంకలో ఏం జరిగింది? కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన ఆ దేశ ప్రధాని పారిపోయాడు, దేశమే వదిలి పారిపోయి 4 సంవత్సరాల కాలంలో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చింది. అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ. నేపాల్లో కొత్త వ్యక్తి యంగ్స్టర్ని ప్రధానమంత్రిగా చేశారు. పక్కనున్న బంగ్లాదేశ్లో చూశాము. ఇదే భారతదేశంలో అంతెందుకు, అస్సాం గణపరిషత్ అనేటువంటి విద్యార్థి సంఘాన్ని ప్రఫుల్ల కుమార్ మహంతి అనేటువంటి వ్యక్తి, ఒక విద్యార్థి నాయకుడు, యూనివర్సిటీ గోడల్లో నుంచి ముఖ్యమంత్రిగా పోయాడు. మననే చూసాం సిబిఐ అక్రమ కేసులు వేస్తే శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ మరి ఆయన జైల్లో నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ ఇళ్లలో ఉన్నాయి ఓట్లు ఏమన్నా? ఈ పరివర్తన అంతా ఎందుకు జరుగుతుంది? ఈ పరిణామాలన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కాబట్టి రాష్ట్రంలో, దేశంలో జెన్జీ ఎవరైతే యువకులు, విద్యార్థులంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్ అవుతూ ఉన్నారు. మనం చేసే కార్యక్రమాలు ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నారు. అన్నీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నింటినీ నిశ్చితంగా పరిశీలన జరుపుతూ ఉన్నారు. అందరూ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది తెలిసిపోతూ ఉంటాయి. మనం ఏదో కళ్ళకు గంతలు కట్టుకొని మనం కళ్ళు పిల్లి పాలు తాగినట్టు తాగుతూ ఎవరికి తెలియదు అనుకుంటే తప్పది.
అన్ని విషయాలు బయటకు పోతూ ఉన్నాయి, అన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే రైతుల పట్ల ఈ పక్షపాతి ధోరణి, రైతుల పట్ల చులకన భావనతో మాట్లాడేటువంటి ధోరణి మారాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ అంశాలపైన, ఈ సోలార్ అంశాలపైన కానీ ఇతర అంశాలపైన కానీ అన్నింటిపైన ఖచ్చితంగా ముందుకు పోతాం, మాట్లాడతాం. ఈ అంశాలపైన పోరాట కార్యక్రమాలు కూడా రూపొందిస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు ఈ నెల 30వ తేదీన రైతాంగ సమస్యలపైనే మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మా కాటమయ్య గారు, ఈయన రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మాట్లాడతాడు.